డిగ్రీ ఫైనల్ ఇయర్లో మ్యాథమెటిక్స్లో 5th సెమిస్టర్ 2 పేపర్లు ఉంటాయి. అందులో పేపర్ 5 రింగ్ థియరీ అండ్ వెక్టార్ కాలిక్యులస్, పేపర్ 6 లీనియర్ ఆల్జీబ్రా. ఇప్పుడు మనం పేపర్ 5 తీసుకుంటాం. పేపర్ 5 టైటిల్ రింగ్ థియరీ అండ్ వెక్టార్ కాలిక్యులస్. అందులో ఫస్ట్ యూనిట్ రింగ్స్, ఫస్ట్ 2 యూనిట్స్ రింగ్స్ ఉంటుంది అన్నమాట. రింగ్ థియరీ 2 యూనిట్స్ ఉంటుంది. ఈ సెకండ్ ఇయర్లో గ్రూప్ థియరీ నేర్చుకున్నారు కదా, ఇప్పుడు మనం రింగ్ థియరీ నేర్చుకున్నాం. అసలు రింగ్ అంటే ఏంటి, మీరు గ్రూప్ అంటే ఏంటో నేర్చుకున్నారు. గ్రూప్ అంటే ఏంటి, ఒక ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ జెడ్ కామా ప్లస్ గ్రూప్ ఎప్పుడవుతుంది, 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏంటంటే అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ సాటిస్ఫై చేయాలి కదా, అప్పుడు అది గ్రూప్ అవుతుంది. మరి రింగ్ అవ్వాలంటే ఏమిటి అవ్వాలి, ఇప్పుడు మనం రింగ్ డెఫినేషన్ రాస్తాను, నేను దాని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు రింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. డెఫినేషన్ ఆఫ్ ఎ రింగ్. అసలు రింగ్ అంటే ఏంటి, లెట్ capital R be a non-empty set. Plus comma dot be 2 binary operations. Then the algebraic structure R comma plus comma dot, the algebraic structure R comma plus comma dot is said to be a ring. If ఒక గ్రూప్ అవ్వాలంటే 3 కండిషన్లు కదా, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. అలాగే ఒక ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ రింగ్ అవ్వాలంటే 3 కండిషన్లు సాటిస్ఫై చేయాలి. అదేంటంటే ఫస్ట్ కండిషను R comma plus is a commutative group. కమ్యుటేటివ్ గ్రూప్ అవ్వాలి. అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది ఆర్ కామా డాట్ ఈజ్ ఏ సెమీ గ్రూప్. మూడోది డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్స్. డిస్ట్రిబ్యూటివ్ లాస్ 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ ఏసి. ఏబి ఏ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ బి ప్లస్ సికి లెఫ్ట్ సైడ్ ఏ ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అన్నారు. అలాగే ఏ ప్లస్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ ప్లస్ బీసీ. దీన్ని సి రైట్ సైడ్ ఉంది కదా, దీన్ని రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా అన్నారు. ఈ 3 కండిషన్లు సాటిస్ఫై చేయాలి రింగ్ అవ్వాలంటే. ఆర్ కామా ప్లస్ కమ్యుటేటివ్ గ్రూప్ అవ్వాలి, ఆర్ కామా డాట్ సెమీ గ్రూప్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటివ్లా హోల్డ్స్ చేయాలి. అయితే మనం డెఫినేషన్ ప్రకారం అసలు రింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఫస్ట్ కండిషన్ ఏంటి దీంట్లో, లెట్ ఆర్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్. ఆర్ అనేది నాన్ ఎంప్టీ సెట్ అవ్వాలి. అంటే మనకు తెలిసిన సెట్స్ ఏంటి, న్యాచురల్ నెంబర్ సెట్, హోల్ నెంబర్ సెట్, ఇంటీజర్ సెట్, రియల్ నెంబర్ సెట్, రేషనల్ నెంబర్ సెట్, ఇవన్నీ సెట్లే కదా. కాంప్లెక్స్ నెంబర్ సెట్, ఇవన్నీ సెట్లే. సో ఇవన్నీ ఆర్గా తీసుకోవచ్చు ఏదో ఒకటి. ఆర్ అనేది నాన్ ఎంప్టీ సెట్. ఇక్కడ ఆర్ అనేది మనం జనరల్గా రాసాం. ఈ ఆర్ బదులు మనం ఎన్ కానీ, డబ్ల్యూ కానీ, జెడ్ కానీ, ఆర్ కానీ, క్యూ కానీ, సి కానీ ఏదైనా తీసుకోవచ్చు. లెట్ ఆర్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్ అంటే ఆర్ బదులు ఇక్కడ జెడ్ కానీ, ఆర్, క్యూ, సి, ఎన్, డబ్ల్యూ ఏదైనా తీసుకోవచ్చు. అది ఫస్ట్ కండిషన్. ప్లస్ కామా డాట్ బి 2 బైనరీ ఆపరేషన్స్. ఇక్కడ రింగ్కి వచ్చేసరికి మనం ప్లస్ కామా డాట్ 2 బైనరీ ఆపరేషన్స్ ఏ టైం యూజ్ చేయాలి. ఇక్కడ గ్రూప్ థియరీలో మనం అయితే జెడ్ కామా ప్లస్ అని రాసాం, లేకపోతే జెడ్ కామా డాట్ అని రాసాం. అంటే ఏదో ఒకే బైనరీ ఆపరేషన్ యూజ్ చేసాం. కానీ ఇక్కడ ప్లస్ కామా డాట్ 2 బైనరీ ఆపరేషన్స్ యూజ్ చేయాలి. అందుకే చూడండి ఎలా రాసాము, ఆర్ కామా ప్లస్ కామా డాట్. ఇది రింగ్ యొక్క ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. ఇది ప్లస్ డాట్ ఒకే దాంట్లో యూజ్ చేస్తాం.
అసలు బైనరీ ఆపరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది బైనరీ ఇక్కడ ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్. అసలు బైనరీ ఆపరేషన్ అంటే ఏంటంటే జెడ్ కామా ప్లస్లో ప్లస్ బైనరీ ఆపరేషన్ ఎప్పుడవుతుందంటే ఇది క్లాజర్ లాని సాటిస్ఫై చేయాలి, అప్పుడే అది బైనరీ ఆపరేషన్ అవుతుంది. క్లాజర్లో ఏం చెప్తుంది? క్లాజర్లో అంటే ఈ ఇచ్చిన సెట్లో మీకు నచ్చిన 2 ఎలిమెంట్స్ తీసుకోండి. -1 2 తీసుకుందాం. ఇక్కడ ప్లస్ కదా చేస్తున్నాం, 2 కలపండి. -1 + 2 ఎంత అవుతుంది? 1. ఈ వచ్చిన ఆన్సర్ మళ్ళీ జెడ్లో ఉందా? ఇంటిజరే కదా ఉంది, కాబట్టి ఇది ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్. అంటే ఇక్కడ క్లాజర్లో సాటిస్ఫై చేస్తుంది. సెట్లో ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకుని బిలాంగ్స్ టు జెడ్, ఆ 2 యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ మళ్ళీ అది సెట్లో ఉంటే అప్పుడు అది క్లాజర్లో సాటిస్ఫై చేసినట్టు. అది క్లాజర్లో సాటిస్ఫై చేసింది కాబట్టి ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అవుతుంది. మరి ఇంటూ డాట్ అనేది బైనరీ ఆపరేషన్ అవ్వాలంటే జెడ్ కామా డాట్ మళ్ళీ క్లాజర్లో ఏవైనా 2 ఎలిమెంట్స్ మీకు నచ్చినవి తీసుకోండి, ఆ 2 మల్టిప్లై చేద్దాం. -1 × 2 ఎంత? -2. -2 మళ్ళీ ఇంటిజరే కదా, కాబట్టి డాట్ కూడా బైనరీ ఆపరేషన్. అంటే బైనరీ ఆపరేషన్ అవ్వాలంటే క్లాజర్లా సాటిస్ఫై చేయాలి. ఇక్కడ ప్లస్ కామా డాట్ బి 2 బైనరీ ఆపరేషన్స్. అంటే మనం ఇక్కడ క్లాజర్లా ఇంక చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే మనం బైనరీ ఆపరేషన్ అని చెప్పామో క్లాజర్లా చెప్పక్కర్లేదు. క్లాజర్లా అంటే ఏంటి? సెట్లో ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకొని దాన్ని యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ కూడా అదే సెట్లో ఎలిమెంట్ అయి ఉండాలి. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ అప్పుడు అలా అయినప్పుడు మనం ఆర్ కామా ప్లస్ కామా డాట్ రింగ్ ఎప్పుడవుతుందంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? ఆర్ కామా ప్లస్ ఈజ్ ఏ కమ్యుటేటివ్ గ్రూప్. ప్లస్లో అది కమ్యుటేటివ్ గ్రూప్ అవ్వాలి. కమ్యుటేటివ్ గ్రూప్ అన్న ఎబిలియన్ గ్రూప్ అన్న ఒకటే. ప్లస్లో అది ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. గ్రూప్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? 3 కండిషన్ చెప్తాను అప్పుడే. అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అయితే గ్రూప్ అయిపోతుంది. మరి కమ్యుటేటివ్ గ్రూప్ అవ్వాలంటే కమ్యుటేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేయాలి. అంటే ఇక్కడ జనరల్గా ఆర్ కామా ప్లస్ కమ్యుటేటివ్ గ్రూప్ అంటే ఏంటి? ఫస్ట్ కండిషన్ కమ్యుటేటివ్ గ్రూప్ అవ్వాలంటే ఎప్పుడవుతుంది కమ్యుటేటివ్ గ్రూప్? అసోసియేటివ్ ఏంటి? A + B + C = A + B + C. ఇది ఏ ప్రాపర్టీ? అసోసియేటివ్ ప్రాపర్టీ. అవునా? అసోసియేటివ్. నెక్స్ట్ రెండో కండిషన్ ఏమవ్వాలి? అసోసియేటివ్. ఐడెంటిటీ అవ్వాలి. ఐడెంటిటీ ఏంటి? ఐడెంటిటీ అంటే ఏంటి? A + 0 = 0 + A = A అవ్వాలి. అంటే ఇక్కడ 0 అనేది ఏంటి? ప్లస్లో ఐడెంటిటీ ఎలిమెంట్ 0, వేర్ A బిలాంగ్స్ టు R. ఇక్కడ A, B, C బిలాంగ్స్ టు R. ఆర్లో ఆర్ అంటే ఏంటి? ఎంటీ సెట్, అది నాన్ ఎంటీ సెట్. ఆర్ అంటే R3 అసోసియేటివ్. ఇది ఐడెంటిటీ. నెక్స్ట్ ఏంటి? ఇన్వర్స్ అంటే ఏంటి? A + -A = -A అవ్వాలి. అది ఇన్వర్స్లో సాటిస్ఫై చేసినట్టు. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు గ్రూప్ థియరీలో. A + -A, ఏకి ఇన్వర్స్ -A, ఏకి ఇన్వర్స్ A. ప్లస్లో ఉన్నప్పుడు ఏకి -A, -Aకి A అవుతాయి ఇన్వర్స్. 0 రావాలి 2 కలిపితే. ఇక్కడ A, -A బిలాంగ్స్ టు R అవ్వాలి. ఇది ఎలా? ఇన్వర్స్ R4 అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఇంకోటి ఏంటి? ఇక్కడ కమ్యుటేటివ్ అవ్వాలి. కమ్యుటేటివ్ అవ్వాలంటే A + B = B + A. ఇవన్నీ జనరల్ ఫార్మ్స్ రూల్స్కి. సో ఇది ఏంటి? కమ్యుటేటివ్ ప్రాపర్టీ. సో ఈ 4 సూత్రాలు ఫస్ట్ కండిషన్కి వర్తిస్తాయి. ఆర్ కామా ప్లస్ ఈజ్ కమ్యుటేటివ్ గ్రూప్. కమ్యుటేటివ్ గ్రూప్ అవ్వాలంటే 4 కండిషన్స్ సాటిస్ఫై. కమ్యుటేటివ్ గ్రూప్ అంటే ఏంటి? అసోసియేటివ్లకు జనరల్ ఫామ్ A + B + C = A + B + C. R2 అంటే అసోసియేటివ్. ఐడెంటిటీ ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్లో ఐడెంటిటీ 0, అందువల్ల జనరల్ ఫామ్ ఐడెంటిటీ A + 0 = 0 + A = A, వేర్ A బిలాంగ్స్ టు R, 0 బిలాంగ్స్ టు R. R అంటే ఇక్కడ ఏంటి? సెట్, నాన్ ఎంటీ సెట్. ఇక్కడ R అంటే రియల్ నెంబర్స్ అనుకోకూడదు. జనరల్గా R అంటే ఏదో ఒక నాన్ ఎంటీ సెట్ అనుకున్నాం. నెక్స్ట్ గ్రూప్ అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్లో సాటిస్ఫై చేయాలి. ఇన్వర్స్లో ఏం చెప్తుంది?
ఏ ప్లస్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. ఇవన్నీ జనరల్ ఫార్మ్స్. ఈ లాస్ట్ మీరు ఆల్రెడీ గ్రూప్స్లో నేర్చుకున్నారు ఇవన్నీ. ఇన్వర్స్. తర్వాత కమ్యూటేటివ్ అవ్వాలంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవ్వాలి. అంటే ఏ ప్లస్ బి కలిపితే ఎంత ఆన్సర్ వచ్చిందో దాన్ని రివర్స్ చేసి కలిపినా అంతే ఆన్సర్ రావాలి. ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. అది ఆ 4 కండిషన్లు సాటిస్ఫై చేస్తే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయినట్టు. ఆర్ కామా ప్లస్ ఈజ్ కమ్యూటేటివ్ గ్రూప్ అయినట్టు. రెండో కండిషన్ ఏంటి? ఆర్ కామా డాట్ ఈజ్ సెమీ గ్రూప్. సెమీ గ్రూప్ అంటే అర్థం ఏంటి? సెమీ గ్రూప్ అంటే ఓన్లీ అసోసియేటివ్లా మాత్రమే సాటిస్ఫై చేసేదాన్ని సెమీ గ్రూప్ అంటాం. దేంట్లో సాటిస్ఫై చేయాలి? డాట్లో. ఇక్కడ ప్లస్లో డాట్లో ఏమవ్వాలి? అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. అంటే ఇక్కడ రూల్ 5 ఏమవుతుందంటే అసోసియేటివ్లా మాత్రమే. ఇక్కడ అసోసియేటివ్లో జనరల్ ఫామ్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఇది ప్లస్లో. కానీ మనకు దేంట్లో రావాలి? డాట్లో రావాలి. అంటే మనం ఏమని రాయాలంటే ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏబి ఇంటూ సి, ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్. ఆర్ అంటే నాన్ ఎంటీ. ఇది సాటిస్ఫై అవ్వాలి. జనరల్ ఇవన్నీ. సెమీ గ్రూప్ అంటే ఓన్లీ అసోసియేటివ్ ప్రాపర్టీ మాత్రమే. దేంట్లో? డాట్లో. ఇంటూలో అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలి. ప్లస్లో గ్రూప్ అవ్వాలి. అంటే ఏంటంటే అవ్వాలి? క్లాజ్ అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కమ్యూటేటివ్ 4 రూల్స్ సాటిస్ఫై చేయాలి. డాట్లో ఏమవ్వాలి? సెమీ గ్రూప్ అవ్వాలి. సెమీ గ్రూప్ అంటే ఏంటి అర్థం? ఓన్లీ అసోసియేటివ్లా మాత్రమే సాటిస్ఫై చేసి సరిపోతుంది. ఇదేరా అసోసియేటివ్లా. నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ లా హోల్డ్స్. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటి? మనం రింగ్లో 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఏవోటి అంటే ఆ సెట్లో ఏ బదులు బి బదులు సి బదులు ఏవైనా 3 తీసుకుని ఎలిమెంట్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వాలిటీ సమానంగా ఉండాలి. ఈక్వాలిటీ రావాలి. ఈ 2 సాటిస్ఫై అవి డిస్ట్రిబ్యూషన్లో హోల్డ్ అయినవి. ఇక్కడ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్, వేర్ ఏబిసి బిలాంగ్స్ టు ఆర్. అంటే ఆర్ అంటే ఏంటి? నాన్ ఎంటీ సెట్. ఇది ఇలా సాటిస్ఫై చేసేదాన్ని రింగ్ అంటాం. అంటే ఒక నాన్ ఎంటీ సెట్ రింగ్ ఎప్పుడు అవుతుంది? ఆర్ కామా ప్లస్ కామా డాట్ రింగ్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఆర్ కామా ప్లస్ కమ్యూటేటివ్ గ్రూప్ అవ్వాలి. కమ్యూటేటివ్ గ్రూప్ అవ్వాలంటే మొత్తం 4 కండిషన్లు. ఫస్ట్ కండిషన్ ఏంటి? అసోసియేటివ్. R1 అసోసియేటివ్. అసోసియేటివ్ అంటే ఏంటి? జనరల్ ఫామ్ ఇది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. R2 ఏ ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ. ఇది ఐడెంటిటీలా అంటాం. R3 ఇన్వర్స్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్. ఇక్కడ దాకా దేనికి వర్తిస్తుంది? ఫస్ట్ ప్రాపర్టీకి వర్తిస్తుంది. ఆర్ కామా ప్లస్ కమ్యూటేటివ్ గ్రూప్. కమ్యూటేటివ్ గ్రూప్ అంటే 4 ప్రాపర్టీస్. అసోసియేటివ్ ఈ జనరల్ ఫామ్ అసోసియేటివ్కి. మీరు ఎప్పుడైనా జనరల్ ఫామ్ అని గుర్తుపెట్టుకోవాలి. జనరల్ ఫామ్ గుర్తుపెట్టుకుంటే మనం అలా సాటిస్ఫై చేస్తుందో తెలుసుకోవచ్చు. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. మాకు ఎగ్జాంపుల్ చేద్దాం, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. R2 ఐడెంటిటీ. ప్లస్లో ఐడెంటిటీ. ఇక్కడ ప్లస్లో ఐడెంటిటీ 0 ఎలిమెంట్ అన్నమాట. నెక్స్ట్ ఏ ప్లస్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. ఏ కామా మైనస్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఇన్వర్స్ ప్రాపర్టీ. అలాగే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. అలాగే అసోసియేటివ్. ఇది ఇన్వర్స్, ఇది కమ్యూటేటివ్. ఇది అసోసియేటివ్ ఎప్పుడు అవ్వాలి? ఇది ఫస్ట్ ప్రాపర్టీ. ఫస్ట్ ప్రాపర్టీకి ఈ R1 R2 R3 R4 రూల్స్ వర్తిస్తాయి. ఆర్ కామా ప్లస్ ఇదే కమ్యూటేటివ్ గ్రూప్ అవ్వాలి. నెక్స్ట్ ఆర్ కామా డాట్ ఈజ్ ఏ సెమీ గ్రూప్ అవ్వాలి. సెమీ గ్రూప్ అంటే అర్థం ఏంటి? ఇంటూలో అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలి. ఏ ఇంటూ బీసీ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి. అయితే అది ఆర్ కామా డాట్ సెమీ గ్రూప్ అవుతుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్లో హోల్డ్ చేయాలి. అలా చేస్తే దాన్ని ఏమంటాం? రింగ్ అంటాము. అర్థమైందా? ఒక ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ రింగ్ ఎప్పుడు అవుతుందంటే ఆర్ అనేది నాన్ ఎంటీ సెట్ అవ్వాలి, ప్లస్ కామా డాట్లు బైనరీ ఆపరేషన్స్ అవ్వాలి, ఆర్ కామా ప్లస్ కమ్యూటేటివ్ గ్రూప్ అవ్వాలి, ఆర్ కామా డాట్ సెమీ గ్రూప్ అవ్వాలి, డిస్ట్రిబ్యూషన్లో హోల్డ్ చేయాలి. అర్థమైందా? ఇది ఒకసారి మీరు రాస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇప్పుడు ఇదంతా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు ఇంకా ఇవన్నీ ఏంటో అర్థమవుతాయి.
ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఆర్ బదులు జెడ్ తీసుకుందాం. జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఇది రింగ్ అవుతుందా అవదా చూద్దాం. రింగ్ అవ్వాలంటే ఫస్ట్ డెఫినేషన్ ప్రకారం ఆర్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్. ఆర్ బదులు ఏముంది ఇక్కడ జెడ్. జెడ్ నాన్ ఎంప్టీ సెట్ కదా, సో ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ప్లస్ కామా డాట్ బి టూ బైనరీ ఆపరేషన్స్. ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పాం. జెడ్ కామా ప్లస్, ప్లస్లో ఇది బైనరీ ఆపరేషన్ అవుతుంది, ప్లస్ బైనరీ ఆపరేషన్, డాట్ కూడా బైనరీ ఆపరేషన్. ఇప్పుడు జెడ్ కామా ప్లస్ కామా డాట్ రింగ్ అవుతుందా అవదా చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, సాటిస్ఫై అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ జెడ్ కామా ప్లస్లో ఏ గ్రూప్ అవ్వాలి, కమ్యూటేటివ్ గ్రూప్ అవ్వాలి, అవునా కదా చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ దాకా కమ్యూటేటివ్ గ్రూపే కండిషన్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమైనా జెడ్లో 3 ఎలిమెంట్స్ తీసుకుందాం. జెడ్లో 3 ఎలిమెంట్స్ చెప్పండి. 1, 2, 3 అనేవి జెడ్లో ఉన్నాయి కదా, ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే అర్థమైంది 1 ప్లస్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది ఆన్సర్ 1 ప్లస్ 5 ఈక్వల్ టు 6. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ బదులు 1, బి బదులు 2, సి బదులు 3. ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3. 1 ప్లస్ 2 ఎంత 3 ప్లస్ 3 6. అంటే R1 సాటిస్ఫై అయిందా లేదా, అయింది. అంటే అసోసియేటివ్ అయింది, అవునా కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అసోసియేటివ్ అయింది. అంటే జెడ్ కామా ప్లస్లో కమ్యూటేటివ్ గ్రూప్ అవ్వాలి. R2 ఏం చెప్తాం, ఏ ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ, అవునా కదా. R2 చూద్దాం. 0 బిలాంగ్స్ టు ఆర్. ఆర్ అంటే ఏంటి, జెడ్ కదా తీసుకున్నాం ఆర్ బదులు. అంటే 0 ఎలిమెంట్ జెడ్లో ఉందా, జెడ్ అంటే ఇంటీజర్స్లో 0 ఉంటుంది, ఉంటుందా ఉందా. ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకోండి జెడ్లో. 1 తీసుకోండి. ఏ ప్లస్ 0, 1 ప్లస్ 0 ఈక్వల్ టు 1, 0 ప్లస్ 1 ఈక్వల్ టు 1. అంటే ఏ ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ. అంటే 1 ప్లస్ 0 1, 0 ప్లస్ 1 1. అంటే ఇక్కడ R2 కూడా సాటిస్ఫై అయింది. ఇది నెక్స్ట్ R3 ఏ కామా మైనస్ ఏ తీసుకోవాలి, 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. అంటే 2 కామా మైనస్ 2 తీసుకుందాం. జెడ్లో ఉంటాయి 2 ఎలిమెంట్స్, 2 జెడ్లో ఉంటుంది, -2 కూడా జెడ్లో ఉంది, బిలాంగ్స్ టు జెడ్. అప్పుడు ఏం చేయాలి, ఏ ప్లస్ మైనస్ ఏ అంటే ఏం చేయాలమ్మా, 2 ప్లస్ -2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ప్లస్ ఇంటూ -2 ఎంత వస్తుంది 0. ఓకే, మైనస్ ఏ ప్లస్ ఏ అంటే ఎంత, -2 ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఏమైనా ఆన్సర్ 0 వచ్చిందా లేదా, వచ్చిందంటే R3 కూడా సాటిస్ఫై అయింది. R4 ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవ్వాలి. ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్. ఇది R3. R4 ఏమవ్వాలి, ఏ ప్లస్ బి అని ఏదైనా 2 ఎలిమెంట్స్ తీసుకోండి. 1, 2 తీసుకుందాం. ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 2 ఈక్వల్ టు బి ప్లస్ ఏ 2 ప్లస్ 1 అంటే 3 ఈక్వల్ టు 3. సమానమయ్యే లేదా, అంటే కమ్యూటేటివ్. అంటే జెడ్ కామా ప్లస్ అనేది ఏంటి, కమ్యూటేటివ్ గ్రూప్. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. జెడ్ కామా ప్లస్ ఈజ్ ఏ కమ్యూటేటివ్ గ్రూప్. కమ్యూటేటివ్ గ్రూప్ అయింది. రెండో కండిషన్ ఏమవ్వాలి, ఆర్ కామా డాట్ అంటే ఇక్కడ ఏంటి, జెడ్ కామా డాట్ ఈజ్ సెమీ గ్రూప్ అవ్వాలి. అంతే కదా రెండో కండిషన్, సెమీ గ్రూప్ అవ్వాలి. జెడ్ కామా డాట్ సెమీ గ్రూప్ అవ్వాలంటే ఇగో R5 కండిషన్ ఏం చెప్పాను, ఏదైనా 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి సెట్లో. ఇంటూలో అసోసియేటివ్ ప్రాపర్టీ. దీని జెడ్లో ఏదైనా 3 ఎలిమెంట్స్ తీసుకోండి మీకు నచ్చినవి. 1, 2, 3 తీసుకుందాం. అసోసియేటివ్ ఏ ఇంటూ బీసీ, ఏ బదులు 1, బి బదులు 2, సి బదులు 3. ఏ ఇంటూ బీసీ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ఇంటూ సి అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3. సో 2 3 6 కదా, 6 1 6, 1 2 2 2 3 6 ఈక్వల్ టు 6. అంటే R5 సాటిస్ఫై అయింది, అంటే సెమీ గ్రూప్ అయింది డాట్లో. సో జెడ్ కామా ప్లస్ కమ్యూటేటివ్ గ్రూప్ అయింది, సెమీ గ్రూప్ కూడా అయింది. మూడో కండిషన్ ఏంటి, డిస్ట్రిబ్యూటివ్ లా హోల్స్. మూడో కండిషన్ డిస్ట్రిబ్యూటివ్ లా హోల్స్. అవుతుందో చూద్దాం. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటి,
ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ అవ్వాలి. ముందు ఏదో చూద్దాం. ఏబిసి జెడ్లోనే తీసుకోండి, ఏమైనా మూడు మీకు నచ్చిన ఎలిమెంట్స్. ఏ బదులు 1 తీసుకోండి, బి బదులు 2, సి బదులు 3 తీసుకోండి. ఏ ఇంటూ బి ప్లస్ సి అంటే ఏంటి? 1 ఇంటూ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఏబి అంటే 1 ఇంటూ 2 ప్లస్ ఏసీ 1 ఇంటూ 3 2 3 5 కదా, 5 ఈజ్ ఈక్వల్స్ టు 2 1 2 2 3 5. సో లెఫ్ట్ డిస్ట్రిబ్యూషన్లో సాటిస్ఫై అయింది. అయిందా లేదా? ఇగో సమానంగా వచ్చేది చూడండి. నెక్స్ట్ రైట్ డిస్ట్రిబ్యూటివ్లో ఏ ప్లస్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ ప్లస్ బీసీ. మళ్ళీ ఏ బదులు బి బదులు సి బదులు 3 నెంబర్లు తీసుకోండి. మళ్ళీ 1 2 3 తీసుకోండి. ఏ బదులు 1, బి బదులు 2, సి బదులు 3. ఇప్పుడు ఇదేమవుతుంది? ఏ ప్లస్ బి 1 ప్లస్ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అంటే 1 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 3. 1 ప్లస్ 2 ఎంత? 3 కదా, 3 ఇంటూ 3 9 ఈక్వల్ టు చూడండి 3 ప్లస్ 6 9 రెండు ఈక్వల్ అయ్యాయి కదా. అంటే రైట్ డిస్ట్రిబ్యూటివ్లో సాటిస్ఫై. అంటే ఇక్కడ చూడండి జెడ్ కామా ప్లస్ కామా డాటు జెడ్ కామా ప్లస్లో కమ్యూటేటివ్ గ్రూప్ అయింది, డాట్లో సెమీ గ్రూప్ అయింది, డిస్ట్రిబ్యూషన్లో సాటిస్ఫై అయింది. అంటే జెడ్ కామా ప్లస్ కామా డాట్ అనేది ఏంటి? రింగ్ అవుతుంది. అంటే జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ రింగ్. అర్థమైంది? అంటే ఇది రింగ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. అంటే ఇక్కడ ఒక రింగ్ అవ్వాలంటే 3 కండిషన్లు అవ్వాలి. కమ్యూటేటివ్ గ్రూప్ ప్లస్లో కమ్యూటేటివ్ గ్రూప్ అవ్వాలి, డాట్లో సెమీ గ్రూప్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటివ్లో హోల్డ్ అవ్వాలి. అర్థమైందా? అంటే ఇక్కడ జెడ్ కామా ప్లస్ కామా డాట్ అనేది ఏమవుతుంది? సెమీ గ్రూప్ రింగ్ అవుతుంది. అది ఎగ్జాంపుల్ రింగ్కి. అది జెడ్ ప్లస్ ఆర్ తీసుకోండి. ఆర్ అంటే రియల్ నెంబర్ సెట్. ఆర్ కామా ప్లస్ కామా డాట్ కూడా ఇవన్నీ సాటిస్ఫై చేస్తాయి. అంటే ఇది కూడా రింగే. ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఆల్సో ఏ రింగ్. అర్థమైందా? సో జెడ్ కామా ప్లస్ కామా డాట్ రింగ్కి ఎగ్జాంపుల్ చూడండి. సో ముందు ఇది రాసుకోవాలి ఎగ్జాంపుల్. ఇది రింగ్ ఎగ్జాంపుల్ రాసుకోవాలి. ఇది రింగ్ ఎగ్జాంపుల్. కమ్యూటేటివ్ గ్రూప్. ఇది రింగ్ ఎగ్జాంపుల్. అంటే మనం ఏదైనా ఒకటి రింగ్ అవుతుందో తర్వాత చెక్ చేయడానికి 3 కండిషన్లు చెక్ చేసుకోవాలి. అలాగే రింగ్స్ ఏంటి? ఆర్ కామా ప్లస్ కామా డాట్ కూడా రింగే. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇవి. అంటే ఇవన్నీ సాటిస్ఫై చేస్తాయి. అలాగే క్యూ కామా ప్లస్ కామా డాట్ ఇది కూడా రింగే. అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ ఇది కూడా రింగే. ఇవన్నీ రింగ్స్ అన్నమాట. అయితే సపోజ్ ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇవన్నీ రింగ్ ఎగ్జాంపుల్స్. ఎన్ కామా ప్లస్ కామా డాట్ తీసుకుందాం. ఇది రింగ్ అవుతుందా చూద్దాం. ఎన్ కామా ప్లస్ కామా డాట్ రింగ్ అవుతుందో అవుదో చెక్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ ప్రకారం, డెఫినేషన్ ప్రకారం ఫస్ట్ ఏంటి? ఆర్బిఏ నాన్ ఎంటీ సెట్ మీరు రాశారు. ఆర్బిఏ నాన్ ఎంటీ సెట్. ఆర్ బదులు ఏముంది ఇక్కడ? నేచురల్ నెంబర్ సెట్, నాన్ ఎంటీ సెట్టే. సో ఫస్ట్ది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏంటి? ప్లస్ కామా డాట్ బి 2 బైనరీ ఆపరేషన్స్. అంటే ఎన్ కామా ప్లస్ తీసుకున్నప్పుడు క్లోజర్లో సాటిస్ఫై చేస్తుంది, ఎన్ కామా డాట్ తీసుకున్నప్పుడు క్లోజర్లో సాటిస్ఫై చేస్తుంది. అంటే ఈ 2 బైనరీ ఆపరేషన్సే. అది కూడా కరెక్టే. అయితే ఫస్ట్ కండిషన్ ఏంటి? ఎన్ కామా ప్లస్ కమ్యూటేటివ్ గ్రూప్ అవ్వాలి. అవుతుందా అవుతుందో చూద్దాం. కమ్యూటేటివ్ గ్రూప్ అవ్వాలంటే ఇగో ఫస్ట్ కండిషన్ ఏంటి? అసోసియేటివ్. అసోసియేటివ్ అంటే సెట్లో ఏదైనా 3 ఎలిమెంట్స్ తీసుకుందాం. 1 2 3 బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్ సెట్. అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏం రాయాలి? 1 ప్లస్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 5 ఈక్వల్ టు 6. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటి? 1 ప్లస్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 3 ఈక్వల్ టు 6. అంటే R1 సాటిస్ఫై అయింది. ఓకేనా? R2 చూద్దాం. R2 ఏంటి? ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే ఇక్కడ 0 ఎలిమెంట్ ఉండాలి ఆర్లో, అంటే సెట్లో. ఎన్లో 0 ఎలిమెంట్ ఉంటుందా? ఎన్ అనేది న్యాచురల్ నెంబర్ సెట్. అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 ఉండదు. కాబట్టి R2 కండిషన్ ఇది సాటిస్ఫై చేయదు. అంటే ఎన్ కామా ప్లస్ అనేది నాట్ ఏ గ్రూప్ అవ్వదు. ఎందుకు గ్రూప్ అవ్వదు?
ఇక్కడ R2 కండిషన్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి గ్రూప్ అవ్వదు కాబట్టి రింగ్ అవ్వదు. అంటే n కామా ప్లస్ కామా డాట్ ఈజ్ నాట్ ఏ రింగ్. నాట్ ఏ రింగ్. ఎందుకు రింగ్ అవ్వదు? ఎందుకు రింగ్ అవ్వదంటే 0 ఎలిమెంట్ నాట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ సెట్. 0 అనేది లేదు కాబట్టి ఐడెంటిటీలా సాటిస్ఫై చేయదు. రింగ్ అవ్వాలంటే ఇవన్నీ కండిషన్లు సాటిస్ఫై చేయాలి. ఏదో ఒకటి మాత్రమే సాటిస్ఫై చేస్తే పని చేయదు. ఏ ఒక్కటి సాటిస్ఫై చేయకపోయినా రింగ్ అవ్వదు. అన్నీ సాటిస్ఫై చేసి లాస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా రింగ్ అవ్వదు. అంటే ఇక్కడ 0 లేదు కాబట్టి n కామా ప్లస్ కామా డాట్ రింగ్ అవ్వదు. అది మరి W కామా ప్లస్ కామా డాట్ అది తీసుకుందాం. W కామా ప్లస్ కామా డాట్ ఇది రింగ్ అవుతుందో లేదో చూద్దాం. హోల్ నెంబర్ సెట్లో రింగ్ అవుతుందో చూద్దాం. రింగ్ అవ్వాలంటే ఫస్ట్ ఏంటి? నాన్ ఎంప్టీ సెట్. W నాన్ ఎంప్టీ సెట్ సరిపోయింది. ప్లస్ కామా డాట్లు కూడా ఇక్కడ బైనరీ ఆపరేషన్లు అవుతాయి. ఇది క్లోజర్ లాగా సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ కండిషను W కమ్ ప్లస్లో ఇదేమవ్వాలి? కమ్యూటేటివ్ గ్రూప్ అవ్వాలి. కమ్యూటేటివ్ గ్రూప్ అవ్వాలంటే R1, R2, R3, R4 సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ R1 చూడండి. R1 ఏంటి? అసోసియేటివ్ ప్రాపర్టీ. ఏదైనా Wలో 3 నెంబర్లు తీసుకోండి మీ ఇష్టం. 1 2 3 Wలో ఉంటాయి కదా 1 2 3లు. W అంటే ఏంటి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అసోసియేటివ్ ఏం చెప్తుంది? 1 ప్లస్ 2 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత ఆన్సర్? 1 ప్లస్ 5 6. అలాగే 1 ప్లస్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 6. అంటే R1 సాటిస్ఫై అయింది. అయిందా లేదా? ఇప్పుడు R2 ఏంటి? ఐడెంటిటీలా. ఐడెంటిటీ అంటే ఖచ్చితంగా ఐడెంటిటీలా అంటే 0 ఎలిమెంట్ సెట్లో ఉండాలి. హోల్ నెంబర్ సెట్లో 0 ఉంటుంది. ఉంటుందా ఉండదా? 0 ఉంటే ఖచ్చితంగా ఐడెంటిటీలా సాటిస్ఫై చేసినట్టే. సో 0 బిలాంగ్స్ టు W. ఇంకోటి ఎలిమెంట్ తీసుకోండి W. 1 బిలాంగ్స్ టు W. A ప్లస్ 0 అంటే 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే R2 సాటిస్ఫై చేసింది. అవునా? R3కి వచ్చేసరికి A కామా మైనస్ A బిలాంగ్స్ టు R అయ్యి ఉండాలి. అంటే ఆ తీసుకునే సెట్లో పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ కూడా ఉండాలి. కానీ హోల్ నెంబర్ సెట్లో నెగిటివ్ లేదు. అంటే 1కి ఇన్వర్స్ ఏంటి? -1. అంటే -1 నాట్ బిలాంగ్స్ టు W. Wలో హోల్ నెంబర్ సెట్లో నెగిటివ్స్ ఉండవు కదా, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఇక్కడ R3 సాటిస్ఫై చేయదు. కాబట్టి W కామా ప్లస్ కామా డాట్ ఈజ్ నాట్ ఏ రింగ్. నాట్ ఏ రింగ్. ఎందుకు రింగ్ అవ్వదు? ఇన్వర్స్లా సాటిస్ఫై చేయదు. నాట్ ఏ రింగ్ బికాస్ నో ఇన్వర్స్ ఎలిమెంట్. ఇన్వర్స్ ఎలిమెంట్ ఉండదు. అది ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే ఇక్కడ హోల్ నెంబర్ సెట్ అనేది రింగ్ అవ్వదు. W కామా ప్లస్ కామా డాట్ రింగ్ అవ్వదు. సో ఇప్పుడు ఏమి రింగ్ అవుతున్నాయి, ఏమి రింగ్ అవ్వట్లేదు? అర్థమైందా? అంటే ఇప్పుడు రింగ్ అవ్వాలంటే R అనేది నాన్ ఎంప్టీ సెట్ అయి ఉండాలి. ప్లస్ కామా డాట్లు బైనరీ ఆపరేషన్స్ అయి ఉండాలి. అవుతూ ఫస్ట్ కండిషన్ ఏంటి? ప్లస్లో కమ్యూటేటివ్ అవ్వాలి. కమ్యూటేటివ్ అవ్వాలంటే 4 కండిషన్లు సాటిస్ఫై చేయాలి. అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కమ్యూటేటివ్ సాటిస్ఫై చేస్తుంది కమ్యూటేటివ్ గ్రూప్. ప్లస్లో కమ్యూటేటివ్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటి కండిషన్? ఇంటూలో సెమీ గ్రూప్ అవ్వాలి. సెమీ గ్రూప్ అంటే అసోసియేటివ్లా. నెక్స్ట్ ఏంటి? డిస్ట్రిబ్యూటివ్లా హోల్డ్స్ చేయాలి. లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లా రైట్ డిస్ట్రిబ్యూటివ్లా హోల్డ్ చేస్తే అది రింగ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు అది రింగ్ యొక్క ఇంట్రొడక్షన్. సో ఇప్పుడు Z కామా ప్లస్ కామా డాట్, Q కామా ప్లస్ కామా డాట్, R కామా ప్లస్ కామా డాట్ ఇవన్నీ కూడా రింగ్లే. కానీ N రింగ్ అవ్వదు, W కూడా రింగ్ అవ్వదు. అర్థమైందా? నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.